సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన మాటను నిలబెట్టుకుని పెద్ద మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్ చికిత్సకు సహాయం చేశారు. కౌశిక్ చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని డిశ్చార్జ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ టీం 12 లక్షలు చెల్లించింది. జూనియర్ ఎన్టీఆర్ తరపున ఆయన టీం కౌశిక్ డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో కౌశిక్ మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కౌశిక్ తల్లి సరస్వతమ్మ జూనియర్ ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో కౌశిక్ అనే తన అభిమాని క్యాన్సర్ ట్రీట్మెంట్ ఖర్చులు భరిస్తానని అభిమానికి భరోసా ఇచ్చారు. అయితే ఆ తర్వాత మాత్రం ముఖం చాటేశారని కౌశిక్ తల్లి సరస్వతి ఆరోపణలు చేసింది. ఎన్టీఆర్ దేవర రిలీజ్ సమయంలో ఈ విధంగా అన్నారని, సినిమా తర్వాత కనీసం తమను ఎవరు సంప్రదించలేదని, తాము ప్రయత్నిస్తే ఎవరూ అందుబాటులోకి రాలేదని కూడా ఫైర్ అయ్యారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ముఖ్యంగా పొలిటికల్ గా మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా చర్చ కొనసాగింది. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే అప్రమత్తమయ్యారు. తన టీం ని అలర్ట్ చేసి అవసరమైన మొత్తాన్ని చెల్లించారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన మాటను నిలబెట్టుకుని పెద్ద మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్ చికిత్సకు సహాయం చేశారు. కౌశిక్ చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని డిశ్చార్జ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ టీం 12 లక్షలు చెల్లించింది. జూనియర్ ఎన్టీఆర్ తరపున ఆయన టీం కౌశిక్ డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో కౌశిక్ మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కౌశిక్ తల్లి సరస్వతమ్మ జూనియర్ ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో కౌశిక్ అనే తన అభిమాని క్యాన్సర్ ట్రీట్మెంట్ ఖర్చులు భరిస్తానని అభిమానికి భరోసా ఇచ్చారు. అయితే ఆ తర్వాత మాత్రం ముఖం చాటేశారని కౌశిక్ తల్లి సరస్వతి ఆరోపణలు చేసింది. ఎన్టీఆర్ దేవర రిలీజ్ సమయంలో ఈ విధంగా అన్నారని, సినిమా తర్వాత కనీసం తమను ఎవరు సంప్రదించలేదని, తాము ప్రయత్నిస్తే ఎవరూ అందుబాటులోకి రాలేదని కూడా ఫైర్ అయ్యారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ముఖ్యంగా పొలిటికల్ గా మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా చర్చ కొనసాగింది. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే అప్రమత్తమయ్యారు. తన టీం ని అలర్ట్ చేసి అవసరమైన మొత్తాన్ని చెల్లించారు.